హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి అయితే మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి బెజ్జల కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగిందనమాట. సో మనకి కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ అనేవి రావడం జరిగింది. మొబైల్ ఫోను అండ్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. మీకు 30,000 జీతం వరకు కూడా ఇస్తారనమాట. సో అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిదే లేదు. ఒక్క రోజులోనే జాబ్ అనేది వస్తుందన్నమాట. చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. అలాగే మన యొక్క జాబ్కి అప్లై చేసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే ఫస్ట్ టైం కానీ మన ఛానల్కి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, వర్చువల్ అసిస్టెంట్ హోమ్ బెస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. బెజ్జల.com LLC అనేసి ఇవ్వడం జరిగింది. ఇదైతే భారతదేశం మొత్తం అంతా కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క వేకెన్సీ. అలాగే రిమోట్, అలాగే త్వరగా వర్తించు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదైతే టాలెంట్ కమ్యూనికేషన్స్లో ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది టాలెంట్.com నుంచి. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. ఉద్యోగ వివరణ వచ్చేసరికి ఇది రిమోట్ స్థానం అనేసి ఇవ్వడం జరిగింది. ఇది రిమోట్ స్థానం. బెజ్జల.com LLC అనేది US ఆధారిత గ్లోబల్ హోటల్ సేల్స్ మరియు మార్కెటింగ్ మేనేజ్మెంట్ కంపెనీ. బ్రాండెడ్ పూర్తి మరియు ఎంపిక సేవా హోటళ్ళు, అలాగే రిసార్ట్లు, అలాగే కన్వీనియన్స్ సెంటర్లు మరియు స్వతంత్రంగా యాజమాన్యంలో హోటళ్లను నిర్వహిస్తుందన్నమాట ఇదైతే. అలాగే సంస్థ యొక్క అనుభవజ్ఞులైన ఆపరేటర్లు కావాలన్నమాట వీళ్ళకి. పరిశ్రమ ప్రముఖ ప్లాట్ఫామ్లు మరియు విస్తృతమైన మార్కెటింగ్ సామర్థ్యాలు హోటల్ యజమానులు మరియు పెట్టుబడిదారులకు అసాధారణమైన ఆదాయాన్ని మరియు సరైన రాబడిని అందిస్తాయన్నమాట. అలాగే బెజ్జల విస్తరణలో ఉంది మరియు మేము మా సపోర్టు టీంలో చేరడానికి ఉత్సాహవంతులైన వ్యవస్థాపక మరియు సమర్థులైన వర్చువల్ అసిస్టెంట్ ప్రొఫెషనల్ని కోరుతున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. వర్చువల్ అసిస్టెంట్ అనేది ఇది ఇంటి నుండి పని అన్నమాట. ఈ యొక్క జాబ్ అనేది రిమోట్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ స్థానం అనేసి ఇవ్వడం జరిగింది. బేస్ ఆవలరీ పే ప్లస్ బోనస్లు అనేవి ఉంటాయి. ఈ స్థానంలో విజయం సాధించాలంటే కోచబిలిటీ అవసరం అనమాట. సో మీకైతే కోచబిలిటీ అనేది చాలా అవసరం అనమాట. సో మా సహచరులు జీవితంలో ఒకరోజు తరచుగా వీటిని కలిగి ఉండాలన్నమాట. మీరైతే నివేదికలు సిద్ధం చేస్తుంది, అలాగే క్యాలెండర్ నిర్వహణ చేస్తుంది, అలాగే వ్యాసాలు రాయడం అనేది చేస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఉండాలన్నమాట. ఓకేనా. వివిధ పరిపాలన నియామకాలను షెడ్యూల్ చేయడం అనేది చేస్తుంది. అలాగే సోషల్ మీడియా నిర్వహణ మరియు డిజిటల్ మార్కెటింగ్ సాధనాలను ఉపయోగించడం కోసం కూడా ఈ యొక్క వర్క్ అనేది చేస్తుంది. ప్రాథమిక బుక్ కీపింగ్ అనేది కూడా మీరు చేయగలిగే ఉండాలన్నమాట. అయితే అవసరాలు వచ్చేసరికి ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎండ్ వరకు చూడండి, అప్పుడే నేను చెప్పేది మొత్తం అంతా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయవద్దు. ఇక్కడైతే 9 AM నుంచి 5 PM వరకు కూడా EST వరకు పనిచేయగల సామర్థ్యం అనేది మీకు ఉండాలి. అంటే 9 గంటలు, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మీకు పనిచేయగలిగే స్టామినా అనేది ఉండాలి. సో 1 అవర్ బ్రేక్ టైం ఇస్తారనమాట. సో ఆ 1 అవర్ మీకు లంచ్ టైంలోనే బ్రేక్ టైం అనేది ఇస్తారు. సో ప్రతి 1 అవర్ కూడా ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ మీకు బ్రేక్ ఉంటుంది. సో అది ఎందుకంటే టాయిలెట్ ఆర్ ఇంకా సమయం అనమాట. సో కనీసం 10 MBPS హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. సో మీరు ఇంటి దగ్గర నుండే వర్క్ చేస్తారు కాబట్టి ఇదైతే మీరు సమకూర్చుకోవాలి. అలాగే కనీసం 16 GB ర్యామ్ ఉన్న ల్యాప్టాప్ లేదా PC ఉండాలి. మీకైతే ఖచ్చితంగా ల్యాప్టాప్ అనేది అవసరమండి. సో మీకు 16 GB ఉన్న ల్యాప్టాప్ అనేది చాలా అవసరం. అలాగే మీకు PC కూడా అవసరం అన్నమాట. మినిమం పర్సనల్ కంప్యూటర్ అయినా ఉండాలి లేదా ల్యాప్టాప్ అయినా ఉండాలి. శబ్దం రద్దు చేసే హెడ్సెట్ అనేది ఉండాలి. సో నాయిస్ క్యాన్సిలేషన్ చేసే హెడ్సెట్ అనమాట. అంటే మీకు ఇయర్ ఫోన్ టైప్లో ఉంటాయి. హెడ్సెట్ అనేది మీకు
ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే నిశ్శబ్ద అంకితమైన కార్యస్థలం అనేసి ఇవ్వడం జరిగింది. సో పీస్ఫుల్గా ఉన్న రూమ్ చూసుకొని మీరైతే వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట ఈ యొక్క జాబ్లో. ఓకేనా. సో మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 9 AM నుంచి 5 PM వరకు వర్క్ చేయవలసి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసరికి హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది ఉండాలి. కనీసం మినిమం 10 MBPS ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఉండాలి. అలాగే 16 GB ర్యామ్ అనేది ఉండాలి ల్యాప్టాప్ అనమాట. సో అలాగే పీసీ కూడా ఉండాలన్నమాట. అంటే ల్యాప్టాప్ లేకపోతే అప్పుడు మీకు పర్సనల్ కంప్యూటర్ ఉంటే సరిపోతుందన్నమాట. సో నాయిస్ క్యాన్సలేషన్ హెడ్సెట్ అనేది ఉండాలి. నాయిస్ రాకుండా ఉన్న హెడ్సెట్స్, అలాగే నిశ్శబ్దం అంటే ఒక మంచి రూమ్ అనేది ఉండాలి. అంటే అసలు సౌండ్సే రాకుండా. ఓకేనా. లాభాలు వచ్చేసరికి యుఎస్ ఫెడరల్ సెలవుల్లో చెల్లింపు సమయాన్ని ఆస్వాదించవచ్చు. అలాగే స్థిరమైన దీర్ఘకాలిక కెరీర్ అవకాశం అనేది దీనికి చాలా అవసరం. కెరీర్లో పురోగతిని అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ అవసరాలు వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మళ్ళీను 9 AM నుంచి 5 PM ECT వరకు పనిచేయగల సామర్థ్యం అనేది ఉండాలి. కనీసం 10 MBPS హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. కనీసం 16 GB ర్యామ్ ఉన్న ల్యాప్టాప్ లేదా పీసీని మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. సో నాయిస్ని డీయాక్టివేట్ చేసే హెడ్సెట్ అనేది ఉండాలి. నిశ్శబ్దం అనమాట. సో మంచి రూమ్ అనేది మీరైతే కలిగి ఉండాలి. సో అటువంటప్పుడే మీకు అంటే శబ్దాలు రాని రూమ్ అనమాట. పీస్ఫుల్గా ఉండాలి, సైలెంట్గా ఉండాలి. అటువంటప్పుడు మీరు వర్క్ చేయడానికి మంచిగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇదైతే 12 రోజుల క్రితం ఇదైతే మనకి రావడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చెప్పడం జరుగుతుంది. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో మీరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు అప్లై ఆన్లైన్ లింక్ అనేసి ఉంటుంది. సో ఆ యొక్క లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ యొక్క పేజీ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ త్వరగా వర్తించు అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది రావడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఇక్కడైతే వర్చువల్ అసిస్టెంట్ హోమ్ బెస్ట్. ఓకేనా. సో bachelor.com LLC అనేసి ఇవ్వడం జరిగింది. ఉద్యోగ వివరణ అనేసి ఇవ్వడం జరిగింది. 3 నుంచి 1 లోపు అనమాట. సో బయటి దారి. సో మొదటి పేరు, చివరి పేరు, ఈమెయిల్, మీ యొక్క ఫోన్ నెంబరు, అలాగే మీరు రీసెంట్గా అప్డేట్ చేసిన రెజ్యూమ్ అనేది మీరు ఉంటే ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. రెజ్యూమ్ని అది కూడా మినిమం 2 MBలో అప్లోడ్ చేయాలి. అలాగే PDF డాక్యుమెంటేషను, అదే పీడిఎఫ్లో కానీ, డాక్యుమెంట్లో కానీ, డాక్ఎక్స్లో కానీ, అలాగే టెక్స్ట్లో కానీ, TXT. ఓకేనా. RTF అండ్ ODT దీంట్లో అప్లోడ్ చేయాలన్నమాట మీ యొక్క రెజ్యూమ్. సో ఇక్కడ సెకండ్ వన్లో వచ్చేసరికి మీకు ఎడ్యుకేషన్ అడుగుతుంది, ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. థర్డ్ వన్లో ఫైనల్గా సబ్మిట్ చెయ్యు అనేసి అడుగుతుంది మీ యొక్క అప్లికేషన్లో. సో అలాగే అప్లోడ్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లై అయినట్టుగా ఉంటుందన్నమాట. ఓకేనా. ఫైనల్ అయితే సబ్మిట్ యువర్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ వాళ్ళకి వెళ్తుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాలన్నమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.